హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈవిలో మనం మీషో యాప్ ద్వారా మనం ఏదైనా ఒక వస్తువును కొనాలనుకుంటే అది డ్రెస్ కావచ్చు, లేదా మొబైల్స్ యాక్సెసరీస్ కావచ్చు, ఇంకేదైనా సరే మీషో యాప్ ద్వారా మనం ఎలా కొనాలి, మనం ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి, అమౌంట్ ఎలా కట్టాలి, మనకు దీనికి సంబంధించి అడ్రస్ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలి, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, మీకు మీషో యాప్ ద్వారా మీరు ఏదైనా సరే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అది మన ఇంటికి డెలివరీ అయితే వస్తుంది. మీరు క్యాష్ ఆన్ డెలివరీ చేసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్, చాలామందికి తెలిసి ఉంటుంది ఇది. సో ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు మీషో యాప్ ద్వారా ఏ వస్తువు అయితే కొనాలనుకుంటున్నారో ఫస్ట్ ఇక్కడ మీరు సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్ సంబంధించి మొబైల్ ట్రైప్యాడ్ తీసుకోవాలనుకుంటున్నాం అనుకోండి. ఈ ట్రైప్యాడ్ కానీ లేదా మొబైల్ స్టాండ్ కానీ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు సెర్చ్లో మొబైల్ స్టాండ్ అని ఎంటర్ చేశారనుకోండి, మనకు ఆటోమేటిక్గా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి. లేదా మీకు డ్రెస్ కావాలనుకుంటే డ్రెస్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు మొబైల్ స్టాండ్ అయితే సెలెక్ట్ చేద్దాము. ఇక్కడ సెర్చ్ చేసి మొబైల్ స్టాండ్ అని క్లిక్ చేసామనుకోండి, మనకు డిఫరెంట్ మొబైల్ స్టాండ్స్ వస్తాయి. వాటిని మనం ఒకటి చూసుకొని ఏది బాగుంటే దాన్ని మనం సెలెక్ట్ చేసుకుందాము. సో మొబైల్ స్టాండ్ అని క్లిక్ చేయండి. సో మీరు మొబైల్ స్టాండ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి డిఫరెంట్ మొబైల్ హోల్డర్స్ ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మనకు ఏది కావాలి అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఉన్న వాటిలో మనం దీన్ని క్లిక్ చేసామనుకోండి. సో దీన్ని క్లిక్ చేసామనుకోండి, మనకి ఇది ప్రోడక్ట్ కావాలనుకోండి, దీన్ని క్లిక్ చేస్తే అది ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ చూడండి, మనకి సో ఆ ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ వచ్చేస్తే ఇక్కడ మనకు దానికి సంబంధించిన రేట్ ఎంత, ఒకవేళ ఆఫర్లో ఎంత వస్తుంది, ఫ్రీ డెలివరీ ఆప్షన్ ఉంటుంది, సైజు కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఒకటే సైజు. సో ఎవరు అమ్ముతున్నారు, మనకు ఎవరి నుంచి మనకు వస్తుంది, ఇలా కిందికి వెళ్దాం అనుకోండి, మనకు డిఫరెంట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ దీనికి సంబంధించిన రివ్యూస్ కూడా ఉంటాయి. మనం మెయిన్గా ఏంటంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు ఖచ్చితంగా రివ్యూ అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. మనకు డిఫరెంట్ కస్టమర్స్ డిఫరెంట్ రివ్యూస్ ఇచ్చింటారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని వస్తువు బాగుందా బాగాలేదా అనే దాన్ని బేస్ చేసుకొని రివ్యూస్ ఇచ్చింటారు. సో పాజిటివ్ రివ్యూస్ ఉంటే మీరు వస్తువు తీసుకోవచ్చు, నెగిటివ్ రివ్యూస్ ఉంటే కొంచెం ఒకసారి ఆలోచించి తీసుకోండి. ఇక్కడ మనకు రివ్యూస్ ఉంటాయి, రివ్యూస్ అన్ని చెక్ చేసుకోవచ్చు. తర్వాత మనకు ఒకవేళ మనం ఎంటర్ చేసామనుకోండి, ఇది ఎప్పుడు వస్తుంది, మనం ఈ ప్రోడక్ట్ తీసుకుంటే ఎప్పుడు వస్తుంది, డెలివరీ డేట్ ఎప్పుడు అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మనకు క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది, 7 days రీప్లేస్మెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది మనకి. సో ఈ వస్తువు కొన్నాం అనుకోండి, ఒకవేళ డ్యామేజ్కి ఏమైనా అయితే 7 days లోపల మనం రీప్లేస్మెంట్ చేయడానికి ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూసుకోవాలి మీరు, మనకి ఆప్షన్స్ ఉన్నాయా లేదా. మెయిన్గా రివ్యూస్ అయితే చూడండి. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ సంబంధించి సైడ్ స్క్రోల్ చేస్తే మనకు డిఫరెంట్ ఆప్షన్స్, వాటిని ఎలా యూజ్ చేయాలి, ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఎన్ని ఫీచర్స్ ఉంటాయని చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మనకి కస్టమర్ రివ్యూస్ మెయిన్, ఈ రివ్యూస్ అయితే చూసుకోండి. సో ఇక్కడ బై పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఏంటంటే పేమెంట్ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ అనేసి ఇక్కడ చూపిస్తుంది. ఎక్కడ డెలివరీ అడ్రస్, ఏ అడ్రస్కి వెళ్ళాలి అనేసి ఇక్కడ అడ్రస్ చూపిస్తుంది. ఒకవేళ ఈ అడ్రస్ వద్దనుకోండి, ఇక్కడ చేంజ్ అనే ఆప్షన్ ఉంటుంది. చేంజ్ పైన క్లిక్ చేస్తే మీరు అడ్రస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు అడ్రస్లో మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత మనకు మొబైల్ నెంబర్కి కాల్ చేస్తారు. ఒకవేళ మన అడ్రస్ కనుక్కోలేకపోతే కాల్ చేసి అడ్రస్కి వస్తారనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్, టోటల్ ప్రోడక్ట్ ప్రైస్ ఎంత, ఆర్డర్ టోటల్ ఎంత, ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ చూసుకొని ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకేంటంటే నెక్స్ట్ మన అడ్రస్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ పేమెంట్ ప్రాసెస్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ప్రాసెస్ అవుతుంది. నెక్స్ట్ మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ రివ్యూ చేసాం. నెక్స్ట్ పేమెంట్ ప్రాసెస్ అనమాట. పేమెంట్ ప్రాసెస్లో మనకు క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది, పేమెంట్ ఆన్లైన్ ఉంటుంది. ఆన్లైన్లో అనుకోండి గూగుల్ పే, ఫోన్పేలా ఉంటుంది. లేదా ఒకవేళ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకున్నాను, ఏదైనా వ్యాలెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, లేదా నెట్ బ్యాంకింగ్, మీరు ఎలా అంటే అలా మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు, లేదా క్యాష్ ఆన్ డెలివరీ చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీరు క్యాష్ ఆన్ డెలివరీ చేశారనుకోండి, క్యాష్ ఆన్ డెలివరీ క్లిక్ అయిపోతుంది. నెక్స్ట్ దానికి సంబంధించి ప్రైస్ డీటెయిల్స్ ఎంత అమౌంట్ మీరు కట్టాల్సి వస్తుంది, ఈ డీటెయిల్స్ అని ఉంటాయి. ఇక్కడ ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేస్తే మనకి ఏంటంటే మీరు క్యాష్ ఆన్ డెలివరీ చేసుకొని ప్లేస్ ఆర్డర్ క్లిక్ చేస్తే మనకు ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. సో చాలా ఈజీగా మీరు ఆన్లైన్లో ఇట్లా బుక్ చేసుకోవచ్చు. మనకి ఇలా చూపిస్తుంది, థ్యాంక్ యూ ఫర్ షాపింగ్ విత్ అస్ అనేసి మన షాపింగ్ సంబంధించిన ఐడి అడ్రస్ చూపిస్తుంది, ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ చూపిస్తుంది, మీరు ఏ వస్తువు కొన్నారో ఆ వస్తువు చూపిస్తుంది, తర్వాత ఎక్కడి నుంచి తీసుకున్నారు, మనకు అమ్మే వాళ్ళు ఎవరు, ఏకేఆర్ ఎంటర్ప్రైజెస్ అనేసి ఫ్రీ డెలివరీ చూపిస్తుంది, కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ ఓన్ యూ ఫ్రీ రివార్డ్ అనేసి ఇలా చూపిస్తుంది. ఇలా కిందకి వెళ్ళామనుకోండి మన అడ్రస్ డీటెయిల్స్ కూడా చూపిస్తాయి. నెక్స్ట్ డెలివరీ అడ్రస్ ఏంటి, అడ్రస్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఇక్కడ ప్రోడక్ట్, పేమెంట్ మోడ్, క్యాష్ ఆన్ డెలివరీ అనేసి, ప్రైస్ డీటెయిల్స్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. ఇక్కడ కంటిన్యూ షాపింగ్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు హోమ్ పేజ్కి అయితే వెళ్తుంది. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు మీషో యాప్ ద్వారా ఏదైనా ఒక వస్తువుని అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.